కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 20 రోజులు కాకముందుకే ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ నేతలు వివిధ అంశాలపైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తబ్లిక్ జమాత్ అనే అంశం పైన ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ స్పోక్ పర్సన్ రచనారెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాలేదు, ఇప్పటికే 6 గ్యారెంటీల్లో కొన్ని అమలు కాలేదు. అసలు ఇప్పుడు ఇంకా వాళ్ళు మంత్రుల విషయంలోనే సెట్ అవ్వని పరిస్థితి ఉంది. అసలు వాళ్ళ మీద విమర్శలు చేయడానికి మెయిన్ కారణం ఏంది? అసలు విమర్శలు చేయడానికి మెయిన్ కారణం అంటే ఆపోజిషన్కి ఏం పనిపాట లేక విమర్శలు చేయడం లేదు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలే వాళ్ళు కుంగలో తొక్కుతున్నారు. వాళ్ళు ఇచ్చిన తెలంగాణ ప్రజల్లోకి ఇచ్చిన వాగ్దానాలే అబద్ధాలు అయిపోతున్నాయనే బాధతోనే ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి రాగానే ప్రమాణ స్వీకారం తీసుకోగానే మేమేం వాళ్ళ మీద హిర్చుకు పడలేదు. వాళ్ళు డిసెంబర్ 9 రోజు ఇస్తామన్న కరాఖండిగా ఇస్తామన్న రైతు బంధుని ఇప్పటివరకు ఇవ్వలేదు. దానికి ఈ కొర్రి ఆ కొర్రి, ఈ గట్టలు పుట్టలు, లేకపోతే ఈ 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు, ఈ బేనామీలు, లేకపోతే రైతు కూలీలు, వీళ్ళు వాళ్ళు అని అంటున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. సరే 15,000 కాదు, మేము 10,000 గత ప్రభుత్వం ఇవ్వాల్సిన 10,000 కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే వచ్చి రాగానే ఆడవాళ్ళకు ఫ్రీ బస్ ఇచ్చేసి అయిపోయింది కథ అని తులిపేసుకుంటే కాదు. మీరు ఇవ్వాలనే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసిండ్రు. 6,71,000 కోట్ల రుణం ఉంది. ఇంకో రాష్ట్రాలకి తో పోల్చుకుంటే మన రాబడి, మన దిగుబడి అంటే ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ 20% కన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. మనము దాన్ని మీట్ కాలేకపోతున్నాము. దళిత బంధు, రైతు బంధు, మైనారిటీ వెల్ఫేర్కి సంబంధించిన ఎక్స్పెండిచరు మేము దాన్ని మీట్ కాలేకపోతున్నామని మీరే ఖరాఖండిగా రాసినప్పుడు మీరు అప్పనంగా 3 కోట్ల రూపాయలు అసలు ఏ ఆర్గనైజేషన్కి, ఇది మతము ఈ మతము ఆ మతం అని అంటలేను, ఒక ఇస్లామిక్ ఆర్గనైజేషన్కి, అది కూడా సౌదీ అరేబియా లాంటి ఇస్లాం జన్మస్థలమైన ఆర్గనైజేషన్లోనే వాళ్ళే బ్యాన్ చేసిన టెర్రరిజంతోని లింక్స్ ఉన్నాయి, టెర్రరిజంని ప్రోద్బలిస్తున్నారు అని వాళ్ళు బ్యాన్ చేసిన ఆర్గనైజేషన్కి మీరు అప్పనంగా అంటే గుడ్డిగా 3 కోట్ల రూపాయలు ఎట్లా ఇస్తారు? అది కూడా 3 రోజుల మీటింగ్కి 3 కోట్ల. ఆ 3 కోట్లల్లో మీరు టెంపరీ కాదు, పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరే అక్కడ క్రియేట్ చేస్తుండ్రు. ఇదే తబ్లీగీ జమాత్ ఈ 2020లో ఢిల్లీలో కరోనా సూపర్ స్ప్రెడర్ అయింది. ఇప్పుడు మళ్ళీ కరోనా వ్యాపిస్తున్న అదే J1H వేరియంట్ వ్యాపిస్తున్న టైంలో మీరు తబ్లీగీ జమాత్ లాంటి ఆర్గనైజేషను, అది కూడా మూలాలు తెలుసుకోకుండా, సౌదీ అరేబియా మీకు క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిందా లేదా, లేకపోతే సౌదీ అరేబియా దగ్గర ఏమి న్యూస్ ఉంది ఈ ఆర్గనైజేషన్ గురించి, ఎందుకు బ్యాన్ చేసింది అని తెలుసుకోకుండా, అదొక ఇస్లామిక్ దేశం, దానికి అటు ఇటు ఫుల్ స్టాప్ కామా ఏం లేదు. మనది సెక్యులర్ దేశం. ఒక ఇస్లామిక్ దేశమే ఒక ఇస్లామిక్ ఆర్గనైజేషన్ని, 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఇస్లామిక్ ఆర్గనైజేషన్ని బ్యాన్ చేసిందంటే దానికి మూలాలు అయితే ఉంటాయి కదా. మీరు ఎటువంటి పరిశీలన లేకుండా మీరు అప్పనంగా ఏఐఎంఐఎంని మచ్చిక చేసుకోవాలి, లేకపోతే ముస్లింలను మచ్చిక చేసుకోవాలి, లేకపోతే జమాత్ మొత్తం కలిసి సంతకాలు పెట్టిండ్రు మాకే ఓటేస్తామని చెప్పేసి వాళ్ళ రుణం తీర్చుకోవాలి, లేకపోతే వాళ్ళను అట్లనే ఉంచుకోవాలి, ఎందుకంటే రేపు ఎవరు వచ్చి ఎక్కడ గుంచుతారో అనే భయాంతో మీరు టెర్రరిజంని ప్రోద్బలిస్తుండ్రా, లేకపోతే మీరు దేన్ని ఇనిషియేట్ చేస్తుండ్రో రేవంత్ రెడ్డి చెప్పాలా. ఎందుకంటే ముస్లిమ్స్నే మచ్చిక చేసుకోవాలంటే ఓల్డ్ సిటీని డెవలప్ చేయండి కదా. ఓల్డ్ సిటీని డెవలప్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్వేస్, మెట్రో తీసుకురండి ఓల్డ్ సిటీకి. అవన్నీ చేయకుండా ఇట్లా ఉన్నలేని ఆర్గనైజేషన్స్కి, షేడీ డేంజరస్ ఆర్గనైజేషన్స్కి మీరు 3 కోట్లు ఎట్లా ఇస్తారు? ఎక్కడి నుంచి ఇస్తారు? దీనిపైన మీద ఏమైనా ప్రొటెక్షన్ ఉండే అవకాశం? ప్రొటెస్ట్ గిట్లా అంటే మా పార్టీ పెద్దలు డిసైడ్ చేస్తారు. కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇప్పుడన్నా మేల్కొని అసలు ఈ డిస్బర్స్మెంట్, ఈ ఎక్స్పెండిచర్ డిస్బర్స్మెంట్ని ఆపేసి అసలు జమాత్కి ఏం లింక్స్ ఉన్నాయి, ఏమి సౌదీ అరేబియాలో ఏం క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఉండే, ఏం చేస్తున్నారో ఫస్ట్ దాని గురించి, అండ్ వీళ్ళు ఫోర్స్ఫుల్ కన్వర్జన్, రిలీజియస్ మత మార్పిడిని కూడా వీళ్ళు ప్రోద్బలిస్తుండ్రు అనే ఒక అపవాదం కూడా ఉంది. అన్ని మూలాలను మీరు రీసెర్చ్ చేసిన తర్వాతనే
మీరు ఒక స్టెప్ తీసుకోవాలి ఖచ్చితంగా. సీఎం స్థాయి మనిషి ఎటువంటి పరిశీలన లేకుండా ఒక నిధులు ఎలా ఇస్తారని నిధులు ఇచ్చారని అనుకోవచ్చా మేము? అది రేవంత్ రెడ్డినే చెప్పాలి. ఎందుకంటే సీఎం స్థాయి మనిషి ఇన్ని ఏజెన్సీస్, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నప్పుడు ఎలా నిధులు ఇస్తారు? అట్లీస్ట్ ఒక పరిశీలన ఉండాలి కదా అని నేను కూడా అనుకుంటున్నాను. కానీ ముస్లిమ్స్లనే ఇస్లాం మతస్థులనే బ్లైండ్గా అంటే గుడ్డిగా మచ్చిక చేసుకోవడానికి అన్నట్టు కూడా నాకు అనిపిస్తుంది. కానీ ఆ మచ్చిక చేసుకునడంలో లేకపోతే ఆ మంచి చేసుకునడంలో తెలంగాణ స్టేట్ లా అండ్ ఆర్డర్, స్టేట్ ప్రొటెక్షన్, స్టేట్ సేఫ్టీ ఏమైపోతుందో రేవంత్ రెడ్డి ఆలోచించాలి. ఎందుకంటే హోమ్ డిపార్ట్మెంట్ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. అంటే ముస్లింల అభివృద్ధి కోసం నిధులు కేటాయించానని అనుకోవచ్చు కదా? కాదు, ఇది ముస్లింల అభివృద్ధి కోసం కాదు, ఇది మత ప్రాపగేషన్ కోసము, ఇస్లాం మత ప్రాపగేషన్ కోసమే. జమాత్, తబ్లీగీ జమాత్ అసలు వాళ్ళ ప్రిన్సిపలే అది, మత ప్రాపగేషన్. అంతే, మతాన్ని ముందటికి తీసుకెళ్ళడం. ఇది డెవలప్మెంట్తోని ఏమీ సంబంధం లేదు, జస్ట్ దేవునితోనే సంబంధం, వాళ్ళ దేవునితోనే సంబంధం. ఇది ఒక్క ధార్మిక కార్యం మాత్రమే, డెవలప్మెంట్కి ఎటువంటి సంబంధం లేదు. టెర్రరిస్టు సంస్థకి 3 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి కేటాయించడం సరికాదని చెప్పేసి, ముస్లింలకి అభివృద్ధి చేయాలనుకుంటే అటు ఓల్డ్ సిటీలో మెట్రో అలాంటి అభివృద్ధి సంస్థలు అభివృద్ధి చేయాలని చెప్పేసి రచనారెడ్డి అంటున్నారు. కెమెరామెన్ దయాకర్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.